జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామ ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలోని వరిధాన్యం బస్తాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించి పారిపోయారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాలిపోయిన వరిధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడి అక్కడి విషయాన్ని సీఐ నరేష్కి ఫోన్ ద్వారా వివరించారు. ఈ ఐకేపీ సెంటర్లో చాలా వడ్లు ఉన్నాయని, ఎవరూ గమనించి ఉండకపోతే మొత్తం ధాన్యం కాలిపోయి అధిక మొత్తంలో రైతులు నష్టపోయేవారన్నారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టి ఈ దారుణానికి కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. చూసిన వడ్లకాడికి వచ్చిన వాడు కావాలనే గాలబెట్టిండు. ఎవడో మొత్తం గడ్డేసి మొత్తం తాటిపత్తి గాలబెట్టిండు. ఇంటికి యాక్సిడెంటల్గా జరిగింది అయితే కాదు, ఇంటెన్షన్ జరిగింది. మరి చూడండి, మరి చూడండి, సీసీ కెమెరాలు చెక్ చేయండి. ఇటు కానీ మోరంచపల్లి కానీ ఇటు రెండు దిక్కులో చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఆ టైంలో ఆ 11, 10:30, 11 గంటల టైంలో ఎవరు పోయిళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ ఎవరు వేసుకొని చూడండి. చాలా పట్టు ఉన్నాయి, దాదాపు 30-40 ల్యాడ్ల పట్టు.